ఐపీఎల్ 2026 సీజన్ కు సంబంధించి అన్ని ఫ్రాంచైజీల రిటెన్షన్ రిలీజ్ లిస్టులు వచ్చేశాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా పక్కా వ్యూహంతో తమ టీంలో ఫామ్ నిలకడ లేని ప్లేయర్స్ ను రిలీజ్ చేసింది. అయితే ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ వద్ద 25.50 కోట్ల పర్సు ఉంది. ఈ బిగ్ అమౌంట్ తో కావ్య మారన్ ఓ కీలక ఆల్రౌండర్ ను కొనాలనే ప్లాన్ రెడీ చేసుకుందంట. మరి ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. సన్ రైజర్స్ హైదరాబాద్ మొత్తం 15 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా టీమ్ కు మరో 10 మంది ప్లేయర్స్ అవసరం. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ జట్టుకు అవసరమయ్యే పలువురు బౌలర్లను కూడా తీసుకోవాలని చూస్తుంది. అయితే ఈ 10 మంది ఆటగాళ్లలో 2 ఫారెన్ ప్లేయర్ల స్లాట్స్ కూడా ఖాళీగా ఉన్నాయి. ఐపీఎల్ 19వ సీజన్ కు ముందే ఎస్ఆర్హెచ్ టీం తమ మైనస్లను గుర్తించి దానికి అనుగుణంగా పర్సులో ఉన్న మొత్తాన్ని యూజ్ చేసుకోవాలని చూస్తుంది. రిటెన్షన్ ప్రక్రియ కంప్లీట్ కావడంతో ఇప్పుడు దృష్టంతా మినీ వేలంలో సరైన ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడంపై ఉంది. ప్యాట్ కమిన్స్ సారథ్యంలోనే ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగబోతుంది. అయితే కెప్టెన్ కమిన్స్ త్వరలో జరగబోయే మినీ వేలంలో ఓ ఆటగాడిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కావ్య పాపని కోరినట్లు సమాచారం. దీంతో ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కెమెరన్ గ్రీన్ ని మినీ వేలంలో ఎలాగైనా తమ టీమ్ కు బీట్ చేసుకునేలా కావ్య మారన్ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే కెమెరన్ కోసం పలు ఫ్రాంచైజీలు కూడా పోటీ పడబోతున్నాయని తెలుస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనింగ్ స్థానంలో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ జోడీ జట్టుకు కీలకం. ఈ ఇద్దరు ప్లేయర్లు తమ విధ్వంసకర బ్యాటింగ్ తో బౌలర్లకు చుక్కలు చూపిస్తారు. వీరి భాగస్వామ్యం జట్టుకు ఎక్కువ పరుగులు సాధించడంలో సహాయపడుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి.